న్యూజిలాండ్ తో సిరీస్ కు కెప్టెన్ గా కేఎల్ రాహుల్ నియమించనున్నారంటూ కూడా ప్రచారం నడుస్తోంది. గాయం కారణంగా సిరీస్ కు దూరంగా శుభ్మన్ గిల్ ఉన్నారు. జట్టులోకి శ్రేయస్ అయ్యర్ రానున్నారు అంటూ గిల్ స్థానంలో అయ్యర్ కు చోటు ఇస్తారు అంటూ కూడా ప్రచారం నడుస్తోంది. గాయం కారణంగా సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి గిల్ తప్పుకున్న విషయం మనందరికీ తెలిసిందే. పేలవ ప్రదర్శనతో టీ20 వరల్డ్ కప్ మరియు న్యూజిలాండ్ టీ20 సిరీస్ లో చోటు కోల్పోయారు గిల్. ప్రస్తుతం శనివారమే న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు జట్టును ప్రకటించాల్సి ఉన్న సెలక్షన్ కమిటీ గిల్ విషయంలో సందిగ్ధ కారణంగానే ఎంపికను వాయిదా వేసినట్లుగా కూడా ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశంపై పూర్తి సమాచారం మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇప్పుడు చూసుకుంటే మొత్తానికి న్యూజిలాండ్ సిరీస్ తో కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ని నియమించనున్నారు అంటూ కూడా ప్రచారం నడుస్తోంది. దీని గురించి మీరేమంటారు? గత కొంతకాలంగా కూడా శుభ్మన్ గిల్ అనే క్యారెక్టర్ అంటే వైట్ బాల్ క్రికెట్ లో ఫెయిల్ అవుతోంది అనే విషయం అయితే మనం గమనిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఆస్ట్రేలియా పర్యటనలో మూడు వన్డేల సిరీస్ కానీ లేదంటే టీ20 సిరీస్ లో కానీ గిల్ ఫెయిల్ అయ్యాడు. రోహిత్ శర్మ ఫామ్ విషయంలో కానీ విరాట్ కోహ్లీ ఫామ్ విషయంలో కానీ శ్రేయస్ అయ్యర్ గురించి కానీ విమర్శలు చేసినటువంటి గిల్ అభిమానులు కానీ లేదంటే గిల్ భజన పరులు కానీ ఇవి గిల్ ఫెయిల్ అయిన అంశానికి సంబంధించి ఎక్కడా కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అయితే ఆ తర్వాత క్రమంగా అతను సౌత్ ఆఫ్రికా సిరీస్ లో కూడా ఫెయిల్ అవడం, వెస్టిండీస్ తో జరిగినటువంటి టెస్ట్ సిరీస్ లో అతను కొంత ఏదో మాత్రం చిన్న జట్టు కాబట్టి కొంత రాణించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ తర్వాత మాత్రం గాయం కారణంగా సౌత్ ఆఫ్రికా లాంటి అగ్ర జట్టు మీద గాయం కారణంగా తప్పుకోవడం ఇవన్నీ కూడా తీవ్రస్థాయి విమర్శలకు దారితీశాయి. ఇక ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి టీ20 సిరీస్ లో అతను దారుణంగా ఆడటం, తొలి మూడు టీ20లో కూడా దారుణమైనటువంటి ప్రదర్శన చేయడంతో అతన్ని జట్టులో వైట్ బాల్ క్రికెట్ కి అతను సూట్ అవ్వడు, అతన్ని టెస్టులకు ఆడించుకోండి అంటూ కూడా చాలా మంది క్రికెట్ అభిమానులు కానీ మాజీ క్రికెటర్లు కానీ జాతీయ మీడియా సోషల్ మీడియా మొత్తం కూడా ఏకపారేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు ఇంకా తర్వాత 4వ టీ20 ఎలాగో రద్దయింది. 5వ టీ20కి సంబంధించి సంజు శాంసన్ కి అవకాశం ఇస్తే సంజు శాంసన్ పవర్ ప్లే లో తాను ఏం చేయగలను, ఎలా రాణించగలను అనేదాన్ని అతను ప్రూవ్ చేసుకున్నాడు. ఆ సిరీస్ మొత్తం కూడా గిల్ చేసినటువంటి పరుగుల కంటే కూడా ఒక మ్యాచ్ లో ఇతను చేసినటువంటి పరుగులు ఎక్కువ, 38 పరుగులు చేశాడు అతను. దాదాపు గిల్ 37 పరుగులు చేసినట్టున్నాడు, 42 పరుగులు తేడా. ఓకే, ఇక ఇప్పుడు తర్వాత ఏదైతే టీ20 వరల్డ్ కప్ కానీ లేదంటే దీనికంటే ముందు జరిగినటువంటి న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ వన్డే టీ20 సిరీస్ లో కానీ గిల్ ను పక్కన పెట్టడం జరిగింది. మొన్న శనివారం సెలక్షన్ కమిటీ ఏదైతే జట్టును ప్రకటించిందో ఆ సమయంలో గిల్ కు అంటే మళ్ళీ వైస్ కెప్టెన్ గా బాధ్యతలు ఇచ్చి రుద్దుతారు అనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు ఉండటం, ఫేవరెటిజం అనేది భారత క్రికెట్ లో నడుస్తోంది. అలాగే సంజు శాంసన్ ను అన్యాయం చేస్తున్నారు, అతనికి ముందు నుంచి కూడా ధోని టైం నుంచి అన్యాయం జరుగుతోంది గత 10 ఏళ్ల నుంచి. ఇప్పుడు మళ్ళీ శుభ్మన్ గిల్ కారణంగా అతను పక్కన పెడుతున్నారు అనేది తీవ్రంగా వినపడినటువంటి విమర్శ. ఈ నేపథ్యంలోనే ఇక గిల్ ను న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కూడా పక్కన పెట్టాలి అనే నిర్ణయానికి భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకు అనంటే అతను గనక జట్టులో ఉంటే అటు జట్టు ఆటగాళ్ల మానసిక స్థైర్యం కూడా దెబ్బతింటుంది, అలాగే మైదానానికి వచ్చే ఆటగాళ్ల అభిమానుల సంఖ్య కూడా తగ్గుతోంది. దీనికి సంబంధించి అనవసరంగా ప్రపంచంలోనే బలమైన క్రికెట్ జట్టుగా ధనిక క్రికెట్ బోర్డుగా ఉన్నటువంటి భారత క్రికెట్ ఒక వ్యక్తి కారణంగా ఎందుకు బద్నాం కావాలి అనేది ప్రధానంగా వినపడినటువంటి విమర్శ. ఈ నేపథ్యంలోనే అతన్ని న్యూజిలాండ్ తో జరగనున్నటువంటి వన్డే సిరీస్ కూడా తప్పించాలనే నిర్ణయానికి ఇప్పటికే సెలెక్టర్లు కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ గాయం కారణంగా సిరీస్ కు దూరమయ్యారన్న విషయం తెలిసింది. మరి ఇప్పుడు గిల్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ కు కూడా ప్లేస్ ఇవ్వాలి అంటూ ఒక ప్రచారం నడుస్తుంది. గాయమేన అంటారా? అసలు ఇది ఎంతవరకు నిజం? అంటే గాయం ఎక్కడ గాయం అనేది చెప్పాలి. ఇప్పుడు మామూలుగా వెన్ను నొప్ప, లేదంటే కాలు నొప్ప, లేదంటే చెయ్యి నొప్ప, లేదంటే బొటన్ వేలు గాయమో, లేకపోతే ఏ గాయం అనేది చెప్పాలి. కానీ ఏ గాయమో చెప్పకుండా గాయం కారణంగా అతన్ని పక్కన పెట్టారనంటే జస్ట్ ఏదో గాయం సాకుతో అతన్ని పక్కన పెడుతుంది తప్ప అతని గాయాలు అయితే ఏం లేవు అనేది చాలా మందికి తెలిసినటువంటి విషయం. అయితే ఇప్పుడు న్యూజిలాండ్ తో జరిగే సిరీస్ లో గిల్ కంటే కూడా శ్రేయస్ అయ్యర్ క్యాపబుల్ పర్సన్. అతను వరల్డ్ కప్ లో కానీ లేదంటే అంతకు ముందు జరిగినటువంటి ప్రతి సిరీస్ లో కూడా అతను అవకాశం వచ్చిన ప్రతి సిరీస్ లో కూడా వాళ్ళు ఏదైతే ప్రామాణికంగా తీసుకుంటారో ఐపీఎల్ లో కూడా అతను చాలా అద్భుతంగా రాణించినటువంటి ప్లేయర్. ఆ టెస్ట్ క్రికెట్ లో కూడా అతను మంచి ప్రూవ్ చేసుకున్నటువంటి ప్లేయరే. కానీ ఈ శుభ్మన్ గిల్ అనే క్యారెక్టర్ కారణంగానే అతనికి చోటు కోల్పోయాడు అనేది వాస్తవానికి కేఎల్ రాహుల్ ఓపెనర్ గా రావాల్సి ఉంది కొన్ని సందర్భాల్లో. కానీ లేదంటే కేఎల్ రాహుల్ 3-4 స్థానాల్లో విరాట్ కోహ్లీ తర్వాత కేఎల్ రాహుల్ ఆడాల్సింది. కానీ శ్రేయస్ అయ్యర్ శుభ్మన్ గిల్ కారణంగా శ్రేయస్ అయ్యర్ ను పక్కకు తప్పించి బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేసి ఇతను ఓపెనర్ గా పంపించి యశస్వి జైస్వాల్ లాంటి ఆటగాన్ని, రుతురాజ్ గైక్వాడ్ ను పక్కన పెట్టి లేదంటే ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్ళని పక్కన పెట్టి ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. అయితే ఇప్పుడు న్యూజిలాండ్ తో సిరీస్ విషయంలో మాత్రం కఠినంగానే ముందుకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. కేఎల్ రాహుల్ కెప్టెన్ గా మొన్న జరిగినటువంటి సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ లో అతను ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి అతనికే మళ్లీ అవకాశం ఇవ్వాలి అనే నిర్ణయానికి కూడా
దాదాపుగా సెలెక్టర్లు వచ్చినట్టుగానే తెలుస్తుంది. అందుకే దీనికి సంబంధించి కొంత ఇప్పటికే ఒక్కసారిగా ఈ T20 జట్టు నుంచి తప్పిస్తే కొంత విమర్శలు కొంత ఆటగాళ్ళు దాని జట్టులో కూడా కొంత ప్రభావం పడే అవకాశం ఉండటంతో కేఎల్ రాహుల్ సారథ్యంలోని న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ టీమిండియా ఆడే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. దీనికి సంబంధించి దాదాపుగా జట్టు ఎంపిక కూడా ఖరారు అయిపోయింది. వచ్చే వారంలో దాదాపుగా దీన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే T20 సిరీస్ కంటే ముందే వన్డే సిరీస్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి అప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక వైపు నుంచి చూస్తే ఫిట్నెస్ కంటే ఎక్కువగా కూడా ఫామ్ కి ప్రాధాన్యత ఇచ్చేలాగా కనిపిస్తున్నారంటారా సెలెక్టర్లు? ఇక్కడ క్రికెట్ లో ఫిట్నెస్ ఫామ్ రెండు కళ్ళు, అంటే ఒక కన్ను పోయినా ఇంకొక కన్నుకి ఇబ్బంది అవుతుంది. అలాగే ఇప్పుడు ఫిట్నెస్ శుభ్మన్ గిల్కి ఫిట్నెస్ ఉంది, ఫిట్నెస్ విషయంలో డౌట్ లేదు. కానీ అతనికి ఒక టెక్నిక్ ఉండదు, లేదంటే అతను ఫాస్ట్ బౌలర్లను ఆడలేడు. ఇప్పుడు దాన్ని ఏమంటారు, మన వెస్టిండీస్ తో జరిగినటువంటి వన్డే సిరీస్ లో అతను టెస్ట్ సిరీస్ లో అతను కొంత సెంచరీ చేసినట్టు ఒక హాఫ్ సెంచరీ చేసేది. కాకపోతే అతను ఆడిన బౌలర్లు అందరూ కూడా చిన్న బౌలర్లు కాబట్టి వాళ్ళ ఒక గుర్తింపు ఉన్నటువంటి బౌలర్లు కాదు. మళ్ళీ మీరు సౌత్ ఆఫ్రికాతో T20 సిరీస్ కి వస్తే లుంగిసాన్ ఎంగిడి గానీ, మార్కో ఎన్సేన్ గానీ, కార్బిన్ బాష్ గానీ, లేదంటే బాట్మన్ గానీ వీళ్ళందరూ కూడా మంచి బౌలర్లే. కాబట్టి వీళ్ళని ఎదుర్కొనే విషయంలో గిల్ ఫెయిల్ అయ్యాడు. ఎప్పుడైతే నువ్వు అగ్రశ్రేణి బౌలర్లు అప్పుడు ఆడగలుగుతావో అప్పుడే నీ కెరీర్ ఉంటుంది. అది గతంలో కేఎల్ రాహుల్ ప్రూవ్ చేసుకున్నాడు, విరాట్ కోహ్లీ ప్రూవ్ చేసుకున్నాడు. ఏదైతే కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టినటువంటి రోహిత్ శర్మ గానీ వీళ్ళందరూ కూడా ఆ ఫాస్ట్ బౌలింగ్ లో ఆడగలిగినప్పుడు స్పిన్ బౌలింగ్ ఇప్పుడు మనం కొంతకాలం ట్రైనింగ్ ఇస్తే భారత్ పరిస్థితులు అలవాటు పడిన వాళ్ళు స్పిన్ బౌలింగ్ ఎలాగైనా ఆడతారు. ఇప్పుడు న్యూజిలాండ్ చూసాం, న్యూజిలాండ్ భారత స్పిన్ బౌలింగ్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి బౌలర్లను ఎదుర్కోవడానికి సన్నద్ధమై వచ్చారు. మొన్న గత ఏడాది చూసాం, వైట్ వాష్ చేశారు 3 టెస్టుల సిరీస్ లో. అలాగే ఇప్పుడు కూడా సౌత్ ఆఫ్రికా కూడా 2 టెస్టులు వైట్ వాష్ చేసింది స్పిన్ బౌలింగ్ ఎదుర్కొని వీరేందర్ సెహ్వాగ్ అన్నట్టు స్పిన్ బౌలింగ్ లో నువ్వు ఆడితే పెద్ద గొప్ప ఏం కాదు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఏదైతే సేనా కంట్రీస్ ఉంటాయో, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఈ కంట్రీస్ మీద ఎప్పుడైతే ఒక క్రికెటర్ రాణించగలుగుతాడో అప్పుడు అతనికి కెరీర్ ఉంటుంది. కాబట్టి అప్పుడే శుభ్మన్ గిల్ అనే వ్యక్తి గానీ, లేదంటే అతన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కానీ అతను ఒక ఆటగాడిగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఏదో రంజీల్లోనో లేకపోతే వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, నెదర్లాండ్స్ సూర్యకుమార్ యాదవ్ లాగా చిన్న జట్ల మీద ఆడితే ఆటగాళ్ళు అవరు. రైట్, ఇప్పుడు మరొక వైపు చూసుకుంటే ఆల్రెడీ శనివారమే న్యూజిలాండ్ వన్డే సిరీస్ కి జట్టు ప్రకటించాల్సి ఉండింది సెలక్షన్ కమిటీ. కానీ ఇప్పుడు కేవలం గిల్ విషయంలోనే సందిగ్ధత కారణంగా ఎంపికను వాయిదా వేశారు అంటూ కూడా వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? ఎందుకంటే ఇప్పుడు చెప్పే కదా ఇందాక అన్నట్లుగానే T20 సిరీస్ నుంచి ఒకసారిగా తప్పించి లేదంటే ఇదంతా, ఎందుకంటే అతను ఆస్ట్రేలియా సిరీస్ కి భారీ ఆశలతో సెలెక్టర్లు చేసినప్పుడు అతనితో సత్తా ఉంది అనేది కొంతమందికి అవగాహన ఉంటుంది. కానీ అతను ఆట తీరు చూసిన తర్వాత, అతని అద్భుతమైనటువంటి వర్స్ట్ టెక్నిక్ చూసిన తర్వాత చాలా మంది ఓకే గిల్ ఫిట్ కాదు, విరాట్ కోహ్లీ గానీ రోహిత్ శర్మ వారసుడు అతను కాదు అనే క్లారిటీ చాలా మంది వచ్చేసారు. సీనియర్ ఆటగాళ్ళు అతనికంటే రిషబ్ పంత్ మెరుగైన ఆటగాడు, శ్రేయస్ అయ్యర్ మెరుగైన ఆటగాడు, కేఎల్ రాహుల్ అతనికంటే ఎన్నో రెట్లు అద్భుతమైనటువంటి ఆటగాడు. అతను ఆస్ట్రేలియాలో ప్రూవ్ చేసుకున్నాడు, ఇంగ్లాండ్ లో ప్రూవ్ చేసుకున్నాడు, సౌత్ ఆఫ్రికాలో సెంచురియన్ లాస్ట్ ఇయర్ మనం చూస్తే 2023-24 సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో చూస్తే కేఎల్ రాహుల్ సెంచురియన్ లో సెంచరీ చేస్తాడు. అటువంటి క్లిష్ట సమయాలు ఆ పిచ్ మీద 30-40 పరుగులు చేస్తే ఎక్కువ, అలాంటిది ఆ రోజు సెంచరీ చేసి అతను 6th సెంచరీ చేసినటువంటి విధానం ఒక సెన్సేషన్. ఆ రోజు మ్యాచ్ కూడా కెప్టెన్ గా గెలిపించాడు ఆ రోజు. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళందరూ ప్రూవ్ చేసుకున్నటువంటి ఆటగాళ్ళు. ఇతను ఏ విధంగా కూడా ప్రూవ్ చేసుకోలేదు. ఇప్పుడు భారత క్రికెట్ ఏం సంక్షోభంలో లేదు. ఒకప్పుడు ధోనిని కెప్టెన్ చేశారంటే ఆ రోజు సంక్షోభంలో ఉంది. విరాట్ కోహ్లీని కెప్టెన్ చేసినప్పుడు భారత క్రికెట్ కంఫర్ట్ జోన్ లో ఉంది. దాన్ని ఆ కంఫర్ట్ జోన్ ని విరాట్ కోహ్లీ ఒక లెవెల్ కి తీసుకెళ్లాడు. రోహిత్ శర్మ దాన్ని కంటిన్యూ చేశాడు. అది మనం సౌత్ ఆఫ్రికా 2000 ప్రాంతంలో గ్రేమ్ స్మిత్ ని కెప్టెన్ చేసింది అని అంటే, అతను యువ ఆటగాడు అనుభవం లేకపోయినా చేసింది అని అంటే, ఆ రోజు సౌత్ ఆఫ్రికా క్రికెట్ సంక్షోభంలో ఉంది. 2007 T20 వరల్డ్ కప్ కి మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ అయ్యాడు అని అంటే ఆ రోజు గ్రెగ్ చేతల కారణంగా భారత క్రికెట్ సంక్షోభంలో ఉంది. వరుస ఓటములు 2007 వన్డే ప్రపంచ కప్ లో ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల కారణంగా ఆ రోజు కొన్ని మార్పులు అయితే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు భారత క్రికెట్ ఒక కంఫర్ట్ జోన్ లో ఉంటే మళ్ళీ దీన్ని 2000 ముందుకు పరిస్థితులు తీసుకురావడం ఇవన్నీ కూడా శుభ్మన్ గిల్ చేస్తూ వచ్చాడు. అసలు చాలా అంటే క్రికెట్ అభిమానులుగా ఇప్పుడు మనం చూసుకుంటే రెండో వన్డేలో 2 టెస్టుల సిరీస్ లో వైట్ వాష్ కావడం అనేది చాలా వరస్ట్ థింగ్. కాబట్టి ఇవన్నీ కూడా జీర్ణించుకోలేనటువంటి విషయాలు క్రికెట్ అభిమానులుగా. కాబట్టి శుభ్మన్ గిల్ అనే వ్యక్తి అతనికి అంటే ఏదో తానా తందన ముత్యాల ముగ్గు సినిమాలో రాఘగోపాలరావు తానా తందన అన్నట్లు వెనకిద్దరుండి ఏం చేసినా సరే సపోజ్ అతను అగార్కరు లేదంటే గంభీర్ అతనికి తానా తందన అన్నట్లు కానీ పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అతను అయితే కెప్టెన్ గా కొనసాగించడం ఇవన్నీ కూడా
అనవసరంగా భారత క్రికెట్ పరువు తీయటమే. ఎందుకంటే మా అగ్రశ్రేణి జట్లు ఎలా వ్యవహరిస్తాయో మనం చూసాం. ఆస్ట్రేలియాలో ఒక ఆటగాడు ఆడకపోతే అతన్ని టీం పైన అతను తాత్కాలిక కెప్టెన్ గా చేశారు, కానీ తర్వాత అతనిలో సామర్థ్యం లేదని గుర్తించి పక్కన పెట్టేసి ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ ఇచ్చారు. అలాగే సౌత్ ఆఫ్రికా విషయంలో కూడా అది జరిగింది. ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెట్ లో కూడా, ఇప్పుడు భారత క్రికెట్ లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇంగ్లాండ్ లో కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయి. అతను బ్రెండన్ మెక్కలం మద్దతు ఉందని చెప్పేసి పెన్ స్టోక్స్ ను ఓవర్ రేటెడ్ క్రికెటర్ ఎక్కడో ఒక ఇన్నింగ్స్ ఆడాడని చెప్పేసి కెప్టెన్ చేశారు, కానీ అతను కూడా శుభ్మన్ గిల్ మాదిరిగానే తయారాడు. ఇంకా అతను బెటర్ క్రికెటర్, శుభ్మన్ గిల్ కంటే కూడా అతను బెటర్ క్రికెట్, అతను ఆడాలని పట్టుదల ఉంది, కానీ కెప్టెన్ గా పనికిరాడు. అలాగే గిల్ కూడా కెప్టెన్ గా పనికిరాడు. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇక ప్రస్తుతం చూసుకుంటే న్యూజిలాండ్తో సిరీస్కు కెప్టెన్గా కేఎల్ రాహుల్ని నియమించనున్నారు అంటూ ప్రచారం నడుస్తుంది. ఇక ప్రస్తుతం చూసుకుంటే గాయం కారణంగా సిరీస్కు దూరంగా శుభ్మన్ గిల్ ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక జట్టులోకి ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ రానున్నారు అంటూ, గిల్ స్థానంలో అయ్యర్కు చోటు ఇస్తారు అంటూ కూడా ప్రచారం నడుస్తుంది. ఇక ప్రస్తుతం గాయం కారణంగా సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి గిల్ తప్పుకున్నారు. ఇక పేలవ ప్రదర్శనతో T20 వరల్డ్ కప్ మరియు న్యూజిలాండ్ T20 సిరీస్కు చోటు కోల్పోయారు గిల్. ఇక ప్రస్తుతం శనివారమే న్యూజిలాండ్ వన్డే సిరీస్కు జట్టును ప్రకటించాల్సి ఉన్న సెలక్షన్ కమిటీ గిల్ విషయంలో సందిగ్ధత కారణంగానే ఎంపికను వాయిదా వేసింది అంటూ కూడా ప్రచారం నడుస్తోంది. ఇక ప్రస్తుతం ఏదైతే న్యూజిలాండ్ సిరీస్కు కెప్టెన్గా కేఎల్ రాహుల్ని నియమించనున్నారు అంటూ ప్రచారం నడుస్తుంది, దానికి ఖచ్చితంగా కేఎల్ రాహుల్ అర్హుడు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక అటు ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్లో చూసుకుంటే కనుక కేఎల్ రాహుల్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు తను ఫిట్ అంటూ కూడా. ఇక ప్రస్తుతం రోహిత్ మరియు కోహ్లీకి గిల్ వారసుడు కాదు అంటూ ఒకవైపు నుంచి వినిపిస్తుంది. ఇక ప్రస్తుతం చూసుకుంటే ఖచ్చితంగా కేఎల్ రాహుల్కి కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.